ఇంద్రుడై ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన సాధకుడా, వైతాళికుడా, రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, మత్స్యకార సేవలో మత్స్యకారులకు అండగా నిలుస్తూ రాష్ట్ర అభివృద్ధి ప్రధాని నడుపుతున్న మన డైనమిక్ ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం నిరంతరం శ్రమిస్తున్న శ్రామికుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారిని సాదరంగా ఆహ్వానిస్తూ థ్యాంక్ యూ సీఎం. అందరూ రాష్ట్రమంతటా శాంతి కాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా, మళ్ళీ నువ్వే రావాలి. థ్యాంక్ యూ సీఎం, థ్యాంక్ యూ సీఎం, థ్యాంక్ యూ సీఎం, నాయకుడా థ్యాంక్ యూ సీఎం. మేమంతా నీ సీఎం సార్ థ్యాంక్ యూ, సీఎం సార్ థ్యాంక్ యూ. పాలన కోరింది, ఓ ప్రతివాడా నీకే మద్దతు పలికింది. థ్యాంక్ యూ సార్. ఏపీ అంటేనే అమరావతి, పోలవరం అనే భాష్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన దార్శనికుడు మన ప్రాంతానికి విచ్చేసిన శుభ సందర్భంలో అందరికీ ఘన స్వాగతం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని స్వాగత ఉపన్యాసంతో నెల్లూరు జిల్లా పరిపాలనాధికారి గారు వారి స్వాగత ఉపన్యాసం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్యులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మరి మత్స్యకార సోదరులకు నా హృదయపూర్వక నమస్కారం. లీన్ పీరియడ్ సమయంలో ప్రతి మత్స్యకార కుటుంబానికి ప్రభుత్వం ఇస్తున్న 20,000 ఆర్థిక సహాయం వారికి ఎంతో ఉపయోగపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 130,796 మంది మత్స్యకారులకు మొత్తం 261.5 కోట్ల సహాయం ప్రభుత్వం అందిస్తుంది. మన నెల్లూరు జిల్లాలో 11,644 మంది మత్స్యకారులకు 23.2 కోట్ల ఆర్థిక సహాయం అందుతోంది. గౌరవ ముఖ్యమంత్రి గారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి, విజన్, పరిశ్రమలు, అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వల్ల నెల్లూరు జిల్లాకి భారీ పెట్టుబడులు వస్తున్నాయి. ఎందుకో నిదర్శన గతంలో ఉన్న పరిశ్రమలకు అదనంగా గత 50 రోజుల్లోనే అంటే వింజమూరు పర్యటన తర్వాత జిల్లాలో 7 ప్రధాన పరిశ్రమలు గ్రౌండ్ దశగా చేరుకున్నాయి. శ్యామ్ మెటాలిక్స్, అనంత టెక్నాలజీస్, ఆదిత్య ప్రెసిటెక్, ఆర్ఆర్ ఇండస్ట్రీస్, ఫర్నిచర్ పార్క్, అపోలో టైర్స్, విశాఖ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు జిల్లాలో పెట్టుబడులకు పడుతున్నాయి. ఈ పరిశ్రమ ద్వారా జిల్లాకు 10,000 కోట్ల పెట్టుబడులు రావడం జరుగుతుంది. సుమారు 75,000కి పైగా ఉద్యోగ అవకాశాలు లభించడం జరుగుతుంది. కావాలి సమీపం ప్రాంతంలో భారీ పారిశ్రామిక ప్రాజెక్టులు వేగంగా రూపొందించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కేవలం 15 కిలోమీటర్ దూరంలో 20,000 కోట్లతో రామాయపట్నం పోర్ట్ నిర్మాణం జరుగుతుంది. పోర్ట్ సమీపంలోనే బీపీసీఎల్ ఆధ్వర్యంలో 96,000 కోట్లతో దేశంలోనే అతిపెద్ద రిఫైనరీ ఏర్పాటు అవుతున్నాయి. అలాగే ఇండోసోల్ సంస్థ ద్వారా 69,000 కోట్ల సోలార్ ప్రాజెక్ట్, ఇఫ్కో కిసాన్ సెజ్లో 10,000 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చెందుతున్నాయి. దగ్గదర్తి ఎయిర్పోర్ట్కు ₹1,000 కోట్లు పెట్టుబడితో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా జిల్లాలో సుమారు 1,17,000 మందికి ఉద్యోగోపాధ్యాయ అవకాశాలు లభించడం జరుగుతుంది.
కావాలి ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడానికి సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాము. రామాయపట్నం పోర్ట్ బీపీసీఎల్ ప్రాజెక్ట్ అభివృద్ధిని దృష్టి పెట్టుకొని సుమారు 25,000 ఎకరాలు ఈ ప్రణాళికల రూపొందించడం జరుగుతోంది. దీని ద్వారా 30,000 మందికి ఉపాధి అవకాశాలు, 10,000 కుటుంబాలకి నివాస సదుపాయాలు కల్పించడంతో పాటు స్థానిక యువత, జనాది గిరిజనులు మరియు ఎస్సీ వర్గాలకు ప్రయోజనం కల్పించడం జరుగుతుంది. పోర్ట్ పరిసర గ్రామంలో రోడ్, పరిశ్రమలు, నివాసులు మరియు ఇతర మౌలిక వసతులు అభివృద్ధికి ఈ మాస్టర్ ప్లాన్ ఉపయోగం పడుతుంది. ముఖ్యమంత్రి గారికి ఉన్న విజన్కు ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలతో నెల్లూరు జిల్లా పరిశ్రమల హబ్గా అభివృద్ధి చెందుతోంది. ఇందుకు మా జిల్లా ప్రజల తరపున మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి కావలి శాసనసభ్యులు గౌరవనీయులు దగ్గుమాటి వెంకట కావ్యకృష్ణారెడ్డి గారిని వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సభకి నమస్కారాలు. అభివృద్ధి ప్రదాత, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడుపుతున్న ధీరోదాత్త, ఆంధ్ర రాష్ట్ర పాలిట ప్రజల పాలిట దైవం, కలియుగానికి ఆంధ్రప్రదేశ్లో పుట్టిన కలియుగ దైవం నందమూరి తారక రామారావు గారు స్థాపించి 44 సంవత్సరాలు పూర్తయి 1987వ సంవత్సరంలో మొట్టమొదటి నందమూరి తారక రామారావు గారు నడియాడినటువంటి తుమ్మలపేట ప్రాంతానికి ఈ రోజున ఇప్పటి దైవం, ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి నాంది పలుకుతున్న దేవుడు, మన అందరికి ఇష్టడు, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతాన్ని తెలియజేస్తూ, థ్యాంక్ యూ సీఎం గారు. మీరు మా కావలికి వచ్చి మా మత్స్యకారులకు సేవలో వాళ్ళకి ఇస్తున్నటువంటి వృత్తిని అందించేదానికి ఇక్కడికి విచ్చేసిన మీకు శిరస్సు వంచి పాదాభివందనాన్ని తెలియజేస్తూ, మా కావలికి ఇచ్చిన అదృష్టంగా భావిస్తూ, మీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం ప్రగతి పదంలో నడుస్తున్నటువంటి వేళ రాక్షస పాలన పోయి రామరాజ్యాన్ని స్థాపించి రాష్ట్రాన్ని ముందుకు నడుపుతూ మా ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని, మా ప్రజలందరికీ సుఖశాంతులతో జీవించే అవకాశాన్ని అందించినటువంటి మీకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మా ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోజున మత్స్యకార భరోసా